ఇక కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రభుత్వాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజున అమలాపురం మహాపట్టణంలో యావత్ క్రైస్తవ జనసంద్రం మరి రోడ్ల మీదకు తరలి వచ్చి మరి వారి యొక్క నినాదాలు వినిపిస్తున్న సమయం ఇది. మరి అనేక మంది క్రైస్తవులు వేల సంఖ్యలో మరి అమలాపురం గడియార స్తంభం నుండి మరి నల్లవంతుల వరకు కూడా తరలి వచ్చి వారి యొక్క నినాదాలను వారు వినిపిస్తా ఉన్నారు. ప్రభుత్వానికి మా క్రైస్తవుల తరపున ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీరు మాకు మత స్వేచ్ఛను కల్పించండి. రాజ్యాంగం మాకు మత స్వేచ్ఛనిచ్చింది. అయితే రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను ఈ రోజున క్రైస్తవులు కలిగి ఉండకుండా చేయాలని ఎన్నో అంతరాయాలను కలిగిస్తూ ఎన్నో ఆటంకాలను కలిగింపజేస్తా ఉన్నారు. ఇంకొక పక్కన సోషల్ మీడియాలో కూడా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అనేకమైన మాటలు మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని దూషిస్తూ బైబిల్ని దూషిస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని హేళనగా మాట్లాడుతూ చేస్తున్న పరిస్థితులు అనేకమైన ఉంటూ ఉన్నాయి. రాజకీయ నాయకులు ఓట్ల కొరకు ఎలక్షన్ టైంలో మా వద్దకు వస్తూ ఉన్నారు, ఎవరిని మందిరాలకు వస్తూ ఉన్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేమందరం ప్రేమిస్తున్నాం, క్రైస్తవులకు మేలు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. కానీ గెలిచిన తర్వాత క్రైస్తవులను మరిచిపోతూ ఉన్నారు, క్రైస్తవులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి, సోషల్ మీడియాలో మత ఛాందస్వాదులు చెలరేగిపోతూ ఉంటే ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోవడం లేదు. మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి. మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందించడం లేదు. అంత మాత్రమే కాదు, మేము కోరొచ్చి ఉన్నాం 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వెంటనే మీరు రద్దు చేయాలి. క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలి. క్రైస్తవులను అన్ని మతాలను సమానంగా చూడాలని. అంత మాత్రమే కాదు, మేము మతం మాత్రమే మారం, మా విశ్వాసం మాత్రమే మార్చుకున్నాం. కానీ మా యొక్క కులం మారలేదు, మా కులం అలాగే ఉంటుంది. దయచేసి మా కులాన్ని మార్చవద్దు. మేము మతం మాత్రమే మారం, విశ్వాసం మాత్రమే మార్చుకున్నాం. దయచేసి ఆ విషయాన్ని గమనించి ప్రభుత్వాలు మాకు న్యాయం చేకూర్చాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.